వీక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. మడకశిర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మడకశిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టెలిగ్రామ్ బాట్లో బూత్ మునిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి బూత్ పరిధిలో ఉన్న టీడీపీ నాయకుల్ని కార్యకర్తల్ని కలుపుకాని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు, కార్యదర్శులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు భాగస్వాములు కావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, అన్ని మండల కన్వీనర్లు, కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు భయపడకుండా మీకు చేసిన బిల్లు రాకపోయినా పర్లేదనే ధైర్యంతో కాపాడినటువంటి తెలుగుదేశం పార్టీ కాపాడినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికీ నేను పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. ఈరోజు ఎంఎస్ రాజు ఎమ్మెల్యేగా కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నామంటే మీ దయనే, మీ ఆశీర్వాదమే, మీ సహకారమే, మీ పుణ్యమే. మడకశిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే ఎవరు కారణం? మేము వేదిక తీసుకొచ్చిన కారణం, మీరే కారణం. అంతా మీతో పాటు వేలాది మంది కార్యకర్తలు కారణం. కేవలం 15 రోజుల్లోనే ఏప్రిల్ 22వ తారీఖు బీ పార్క్ తీసుకొస్తే 24 కదా పర్మనెంట్ చేసింది. 22 వస్తే ఆ రోజు కూడా పేదలతో గొడవలు. ఈ కార్లు వస్తుంటే కొన్ని కార్లు కూడా పగలగొట్టారు. ఆ రోజు వైసీపీ వాళ్ళు పగలగొట్టలేదు, కాంగ్రెస్ వాళ్ళు పగలగొట్టలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు లబ్ధి పొందాడే పగలగొట్టారు. అయినా కూడా ధైర్యంతో 15 రోజుల్లో ఎంఎస్ రాజుని గెలిచినటువంటి ఘనత మీ అందరికీ దక్కుతుందని చెప్పడానికి నేను ఎంతో ఆనందపడుతున్నాను. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు. సో మీకు అందరికీ ఒక ఆలోచన. సో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయి ఎంఎస్ రాజు ఎమ్మెల్యే అయిపోయి మా పరిస్థితి ఏమన్నారు? ఇదే కదా ఆలోచన. అందరం కలిసి ఈ సమావేశాన్ని పెట్టుకోవడం జరిగింది. మడకశిర నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను పంపించిన రోజు ఎంతో మంది కుట్రలు, కుతంత్రాలు చేసిన రోజు మీరందరూ తిప్పేస్వామి గారి నాయకత్వంలో నాకు అండగా నిలబడి నన్ను గెలిపించిన మీ అందరికీ బాధాభివందనాలు తెలియజేస్తూ ఏదైతే మీరు విన్నారో అది చేస్తానని కదా, రౌడీలే కదా, గూంటనే కదా, దౌర్జన్య పరులే కదా, కబ్జాలు చేస్తాను కదా, వసూలు చేస్తాను కదా, ఇవే కదా చెప్పింది వాళ్ళందరూ. ఇవన్నీ చెప్పినారు కదా ప్రత్యర్థులు. పద్మ వ్యూహాన్ని దాదాపు 5 మంది ఎక్స్ఎమ్మెల్యేలు, ఈ నియోజకవర్గంలో తలపండిన నాయకులు నేను గెలవకూడదని చెప్పేసి అహర్నిశలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా కుట్ర చేసినారు. వాటన్నిటినీ ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించిన అభిమన్యులు మీరందరూ నన్ను గెలిపించారు. తిప్పేశామన్న అహర్నిశలు నాకంటే ఎక్కువ నేను అన్న ఇంటి దగ్గర వదిలేసి నేను పడుకోవడానికి పోయినా ఇంకా గంట 2 గంటలు, 1 గంట 2 గంటల వరకు నాయకులతో మాట్లాడి, నాకంటే ముందు లేచి నాయకులతో మాట్లాడి అహర్నిశలు ఆ 18 రోజులు ఎన్నికల కురుక్షేత్రం ఏదైతే ఉందో ఆ 18 రోజులు నాకంటే ఎక్కువ కష్టపడి నన్ను గెలిపించిన తిప్పేశామన్నకు ప్రత్యేకంగా అదేవిధంగా శ్రీనివాస్ మూర్తి అన్న ఎక్కడ ఈ ప్రాంతం కొత్త, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఏ సమస్యలు ఉన్నాయి,
ఏ రకంగా మాట్లాడాలని ఒక సొంత అన్నలను భుజం తట్టి ఆ ఎన్నికల ప్రచారంలో ముగిసేంత వరకు అహర్నిశలు నా వెంట ఉన్నటువంటి శ్రీనివాసమూర్తి గారికి, అదేవిధంగా మండల కన్వీనర్లు 5 మండలాల కన్వీనర్, అర్బన్ కన్వీనర్, అదేవిధంగా క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ పదవులు ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా ఆ 18 రోజులు నిజంగా కురుక్షేత్రం జరిగినట్లే మార్క్సిర నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు వివిధ స్థాయిలో వాళ్ళ శక్తి మేర పనిచేసి గెలిపించిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు ఓట్లేసిన ప్రజలందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ